ఒక పోలీసు శాఖలో ఉంది. అసలు వారు ఈ ఒక పోలీసు శాఖలో ఉండి 30 ముద్రిత గ్రంథాలు ఉన్నాయంటే నాకే ఒక అష్టావధానం రాస్తున్నానంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వచ్చేది. నేను ఆశ్చర్యపడి అప్పుడు చెప్పిన పోలీస్ శాఖలో ఉండి కూడా మరి ఈ విధంగా కవిత రచన చేయడం అనేటటువంటి మామూలు విషయం కాదు. తెలుగు పండితులు కూడా ఎన్ని పుస్తకాలు రాసి నేను చూడలేదు సార్ ఇప్పటిదాకా మన జిల్లాలో. మరి పోలీస్ శాఖ వారు సందర్భంగా చెబుతూ ఉన్నాను. నేను చాలా రాస్తున్నానంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వచ్చేది. నేను ఆశ్చర్యపడి అప్పుడు చెప్పిన పోలీస్ శాఖలో ఉండి కూడా మరి ఈ విధంగా కవిత రచన చేయడం అనేటటువంటి మామూలు విషయం కాదు. సందర్భంగా చెబుతూ ఉన్నాను. నేను చాలా సౌజన్యం అంటే మంచితనం, మంచి గుణం అర్థం. వారందరికీ కూడా సౌజన్యంతో అమ్మాయి మదిలో అనేటటువంటి ఈ గ్రంథావిష్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముక్కాల్లో. మరి ఈ ముక్కాల్ వాస్తవ్యులు, రచయిత ముక్కాల్ వాస్తవ్యులు చిన్నతనంలో బాల్యంలో ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వారు. తన గ్రామంలోనే ఇప్పుడు పోలీసు శాఖలో అసిస్టెంట్ సహాయ సబ్ ఇన్స్పెక్టర్ ఆ పోలీసుగా పనిచేస్తున్నారు. విశేషమైనటువంటి విషయం, వారు ఎన్నో రచనలు చేసిన వారి రచనలే దాదాపు 30గా ఉన్నాయి. ఈరోజు ఎంతో అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయనకి ఆ సరస్వతి ఇలాగే ఇంకా మంచి పుస్తకాలు రాయాలని కోరుకుంటూ ఆయన్ని అభినందిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు పుష్కలంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంతోషం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనేది చాలా ఒత్తిళ్లతో కూడుకున్న ఉద్యోగం. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, ఒక పర్టికులర్ టైమింగ్స్ లేని ఉద్యోగం అనేది ఎక్కువ చూస్తుంటాం. రీసెంట్గా మనకు కంటిన్యూ వరదలు వచ్చినాయి, వర్షాలు ఎక్కువైతే. దాని తర్వాత మళ్ళీ వినాయక చవితి, ఇప్పుడు మళ్ళీ కొంచెం నెక్స్ట్ దసరా, దేవి నవరాత్రులు. ఈ విధంగా మేము గత ఒక 5-6 రోజులైతే రోజు 2 నుంచి 3 గంటల నిద్ర మాత్రమే పోయి, నేను ఒక్కని కాదు, ఫ్రమ్ ద కానిస్టేబుల్ నుంచి మా సిపి గారి వరకు అందరి కూడా ఉద్యోగం అట్లా చేయడం జరిగింది. సో అది చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇంత ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం చేస్తున్నా కూడా మా ఏఎస్ఐ సురేష్ గారు ఇట్లా పుస్తక రచన అనేది చాలా అభినందించదగిన విషయం. ఈవెన్ మన పోచంపల్లి డ్యామప్పుడు కూడా కంటిన్యూగా డ్యూటీ చేయడం జరిగింది సురేష్. అయినా కూడా తనలో ఉన్న అభిరుచికి కొంత సమయాన్ని కేటాయించుకొని ఈ పుస్తక రచన చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు కూడా కొన్ని పుస్తకాలు రాసి నాకు ఇవ్వడం జరిగింది. సో అవి నా దగ్గరే ఉన్నాయి, కొన్ని చదివినాయి, కొన్ని చదవలే. ఈ సగం చదవడం జరిగింది. ఈ బుక్ మాత్రం చూడగానే కంపల్సరీ చదవాలి అనిపించే విధంగా ఉంది. కంపల్సరీ నేను పూర్తిగా చదివి కంప్లీట్ చేద్దామనుకుంటున్నా. తప్పకుండా కానీ ఎంతో వ్యక్తి ఇద్దరిని అడిగి, పాత వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ పుస్తకాన్ని రాసి మన శివ శ్రీనివాస మందిరానికి అంకితం ఇవ్వడం అనేది చాలా మన గ్రామానికి మంచి శుభపరిణామం. ఇట్టి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి మేము వేడిసి కానీ, మన గ్రామ ప్రజలం కానీ, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల పెద్దలందరూ కూడా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోరుకుంటూ ఎక్కి పైన అక్కడ శివశ్రీనివాసం ఉన్నప్పటికీ అటు కార్యక్రమాల్లో అప్పుడు వీడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ లేనప్పటికీ కొంతమంది ప్రముఖులు
అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి మనపం అయితేనేమి, వారందరూ కూడా ఎవరిని ఏమార్చకుండా ఒక సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి దైవభక్తితో వారు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి ప్రదేశంతో సంకల్పంతో అక్కడ కంపల్సరిగా ఉండాలని చెప్పేసి కోరికతో కొంతమంది మట్టి నిర్మాణం చేపట్టారు. దానిలో భాగంగానే మనము అక్కడ జాతర కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే మరియు మన పల్లెటూళ్ళ కూడా ఆ తర్వాత మన బీడీసీతో అక్కడ నిర్మించడం జరిగినది. రాతి విగ్రహాలయందు సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నాడు. మరి అట్లా కవి అజరామరుడు కవికి మరి వారు వేస్తున్నటువంటి బాల్కొండ చరిత్ర పరిశోధన మీద మానవ సహకారాన్ని కూడా అందించి బాల్కొండ ప్రాచీన చరిత్రను అల్లయ్య కొండైనటువంటి మల్లయోధులైన బాల్కొండ చరిత్రను కూడా ఇటీవల వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి అసలు కథ ఏంటంటే తొగర్ల సురేష్ గారు ఉన్నట్లో పనిచేస్తూ ప్రవృత్తి సాహిత్య సృజన చేస్తూ ఉంటారు. మరి ఏ కార్యక్రమం ఎక్కడ ఏమున్నా కూడా అరగంట ముందుగానే ఉంటూ మరి చక్కటి క్రమశిక్షణ నిబద్ధత కలిగినటువంటి సాహితీ సృజనకారులు ఇలా జిల్లాలో చాలా అరుదుగా ఉంటారు. ఒకరికి కథ రాస్తే ఒకరి కవిత రాయాలి, ఒకరి కవిత రాస్తే ఒకరికి నవల రాయాలి, ఒకరికి నవల రాస్తే మరొక పద్యం రాయాలి. ఇలా అనేక సాహితీ కోణాల మేళవింపే శ్రీ తొగర్ల సురేష్ గారు మరి వారు ముందు కూడా చక్కటి సాహిత్యాన్ని సృజించాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయం అతిథులందరూ కూడా బాబు ఈ బ్యాగ్ ధరింపజేయండి. సాహితీ జిజ్ఞాసులు ఈ యొక్క సాహితీ కార్యక్రమంలో వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం చక్కటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడే స్థానికంగా ఉప్కాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి మాకు మిత్రుడు ఆప్తుడు అష్టావధాని అంటే అవధానం అనేటువంటిది ఆషామాషి విషయం కాదు. అట్లా చాలా చిరుప్రాయం తర్వాత తలంచుకోవడానికి తర్వాత భగవంతుడే మన హృదయంలోకి వెళ్తాడు. మన హృదయంలో నిలుపుకోవాలి భగవంతుడు, అది పద్ధతి. తర్వాత పెద్దలందరూ ఆశీర్వైన పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలు, గ్రామ పెద్దలు అందరికీ కూడా భక్తులకు నా మనస్సుమాంజలు అందరినీ హృదయపూర్వకంగా తెలుపుతూ ఇన్ని రోజులు మన మర్రి చెట్టు పడి వేసిన మర్రి చెట్టు దానికి బొట్టు లేదు. ఈరోజు ఈ బొట్టు ఇప్పుడు ఆవిష్కరణ అయింది. బొట్టు ఒకసారి కరతాల పనులు చేయాల్సిందిగా కోరుతున్నాను. గట్టి చెప్పడంతో మన గ్రామంలో వెలిసినటువంటి జ్ఞానం అంటే ఇప్పుడు కూడా ప్రవాహం, ఒక చోట ఉండదు.